చూస్తే మహారాష్ట్ర జార్ఖండ్లో ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడింది. మైకులు మూగబోగా పార్టీలు తెరవెనుక ప్రయత్నాలు ప్రారంభించాయి. కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్కు ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ 20న మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు జార్ఖండ్ రెండో విడతలో 38 స్థానాలకు పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. 288 స్థానాలకు గాను మొత్తం 4136 మంది అదృష్టంగా పోటీ చేస్తున్నారు. ఇక వీరిలో 2086 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. మహారాష్ట్రలో 9,63,69,410 మంది నమోదిత ఓటర్లు ఉన్నారు. అందుకే 1,186 పోలింగ్ బూత్లను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దాదాపు 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నట్లు ఈసీ తెలిపింది. पवन कल्याण जी आगमन झाले. त्यांचं व्यासपीठावर आपण अभिवादन करायचं. अशोक चव्हाण साहेब तुमच्या सोबत आहेत. तरी हिंदू नेता లగ